అందరికీ నమస్కారం. ఆరాధ్య ఫౌండేషన్ ఈ నంద్యాల బ్లడ్ సెంటర్ని స్థాపించిన వ్యవస్థాపకులు గౌరవనీయులు చిన్నబాల జగన్ సార్ గారు. ఆయన ఈ సంస్థకు చైర్మన్. మన నంద్యాల బ్లడ్ సెంటర్లో ఎలాంటి కులాలకు మతాలకు తావు లేకుండా సేవనే మార్గంగా ముందుకు వెళ్తూ గత 2 సంవత్సరాల నుంచి నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ ఎప్పుడు రక్తం అవసరమైన 24/7 అవైలబుల్గా ఉండి రక్తాన్ని వాళ్ళకు అందించే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఇందులో ఇంకా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే తలసీమియా చిన్నారులు అని చెప్పేసి దాదాపు 50 నుంచి 60 మంది మన నంద్యాల చుట్టుపక్కల ఉన్నారు. వీళ్లకు నంద్యాల బ్లడ్ సెంటర్ నందు సెల్లులు వాసుడు బ్లడ్ వాళ్ళకు తయారు చేసి దాదాపు 50 మందికి 10 రోజులకు ఒకసారి వాళ్ళకు రక్తాన్ని మనం ఎటువంటి టెస్టింగ్ ఛార్జెస్ లేకుండా వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రక్తం అందించడం జరుగుతుంది. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల సొసైటీ మీద ఏర్పాటు చేసిన ప్రతి బ్లడ్ బ్యాంక్లో టెస్టింగ్ ఛార్జెస్ అనేది కామన్. కానీ మనము ఆ టెస్టింగ్ ఛార్జెస్ కూడా లేకుండా చాలామంది పేదవాళ్ళకు కూడా మనం ఫ్రీగా అందించడం జరిగింది. అలాగే మా బ్లడ్ సెంటర్ తరఫున ఎంతోమంది ముస్లిం మహిళలకైతేనేమి, ముస్లిం వాళ్లకు పెళ్ళిళ్ళ పేద మహిళల పెళ్ళిళ్ళకైతేనేమి, ఇంకా చాలామందికి ఎవరికి ఏ అవసరం ఉన్నా చిన్నపిల్లని చదివించడం అయితేనేమి, వాళ్ళకు పుస్తకాలు ఇవ్వడం అవసరమైతేనేమి, ఎక్కడ ఏదైనా ప్రమాదశాత్తు జరిగితే వాళ్ళకు మనం డబ్బులు సాయం చేయడం అయితేనేమి, మన టీం అందరితో నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంతో మా సేవా సంస్థ తరఫున మేము ముందుకు వెళ్తున్నాము. ఇలాగే మీరందరూ మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే తలసీమియా చిన్నారులు ఒక్క నంద్యాల చుట్టుపక్కల వాళ్ళే కాదు, మన గిద్దలూరు అంటే ప్రకాశం డిస్టిక్ నుంచి కూడా, ఖమ్మం నుంచి, గిద్దలూరు నుంచి కూడా బ్లడ్ ఎక్కించుకోవడానికి వస్తున్నారు. పిల్లలకు మన దగ్గర బ్లడ్ ఎక్కించుకోవడం నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళు చెప్పిన మాటనే వాళ్ళే హ్యాపీగా వచ్చి బ్లడ్ ఎక్కించుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది గురి చేయకుండా వచ్చిన పేషెంట్ వాళ్ళని మేము మా బంధువుల్లాగా, మా అన్నల్లాగా మేము రిసీవ్ చేసుకుంటాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ బ్లడ్ సెంటర్ వ్యవస్థాపకులు చిన్నబాల జగన్ గారైనా, టెక్నికల్ ఇన్ఛార్జి అన్నపరెడ్డి ప్రవీణ్ గారైనా, వీళ్ళు చాలా కష్టపడి వచ్చిన వ్యక్తులు. అంటే కొన్ని సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేసి ఈరోజు సొంతంగా సంస్థను నెలకొల్పిన వ్యక్తులు. వీళ్ళ ఆధ్వర్యంలో కష్టపడ్డారు కాబట్టి, ఆ పేదరికం నుంచి వచ్చినారు కాబట్టి సేవే మార్గంగా, సేవనే అంతిమ లక్ష్యంగా చేసుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి మా నంద్యాల బ్లడ్ సెంటర్ నిరంతరము నంద్యాలలో అందరికీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే ముఖ్యంగా రక్తదాతలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే మా వెన్నంటూ ఉండి ఎప్పుడు రక్తం అవసరమైనా కూడా మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు 3 నెలలకు ఒకసారి గుడికి పోరో నాకు తెలియదు, కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయడము నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి వ్యక్తుల వల్లనే ఈరోజు ఇంతమంది హాస్పిటల్లో ఎంతోమంది బాగా అవుతున్నారు, రక్తం దొరకకుండా ఏమి ఇబ్బంది పడకుండా వీళ్ళందరి వల్లనే. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈరోజు ఇంత అవగాహన ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రోజు చిరంజీవి గారు చెప్పిన ఒక మాటను పట్టుకొని ప్రతి ఇంటికి ఒక చిరంజీవి తయారైనాడు, ప్రతి ఊర్లో ఒక చిరంజీవి ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పిన ఒక మాటను పట్టుకొని ఆయన రథసారథిగా ముందుకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి చోట ఆయన అభిమానులు ఉన్నారు, ప్రతి చోట రక్తదాత ఉన్నారు. నాకు తెలిసి ఇంటింటికో రక్తదాత కూడా ఉన్నాడు. ఎంత చేసినా కూడా ఇంకా రక్తదాన శిబిరాలు మనం ఏర్పాటు చేయాలి, ఇంకా రక్తదానం గురించి అవగాహన చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్క రక్తదాతకు కానీ మేము ఇంకొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఏమీ ఆశించకుండా మీరు కేవలం ఒక పేషెంట్ గురించి ఆలోచించి మాత్రమే మీరు రక్తదానం చేశారు. అంతకంటే పెద్ద దానం ఎక్కడా లేదు. మనం ఏదైనా ఒక పెళ్లి పెట్టుకుంటే ఒక 100 మంది వచ్చి తినిపోతారు, ఏదైనా ఒక పార్టీ పెట్టుకుంటే ఒక 1000 మంది వచ్చి తాగిపోతారు. కానీ రక్తం మాత్రం ఎవ్వరు ఇవ్వరు. రక్తం ఇవ్వాలంటే వారికి నమ్మకం ఉండాలి, తర్వాత సేవ చేయాలని ఆలోచన ఉండాలి, మానవత్వం కలిగిన మనిషి అయి ఉండాలి. ఇవన్నీ కలగలిగిన వాడు దేవునితో సమానం. అదొక రక్తదాతని దేవుడు అవుతాడు.
అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతగా ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాతో అయినా కాకుండా మీకోసం పోరాటం చేసైనా 10 మంది దగ్గర చేయి సాచైనా మీకు ఎప్పుడు రుణపడి ఏదో ఒకటి నేను చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు బ్లడ్ అచ్చు. నేను ఇప్పటికీ 52 సార్లు రక్తదానం చేయడం జరిగింది.